లేట్ అయింది? నీకు తెలియంది ఏముంది, రాత్రి ఫుల్గా తాగేసి వచ్చి పడుకున్నాడు. పొద్దున్నే లేచి పోపు డబ్బాలో దాచుకున్న డబ్బులు కూడా తీసుకున్నాడు. ఎంత చెప్పినా వినలేదు. అది పాప స్కూల్ ఫీజు కోసమని దాచుకుంటే అవి తీసుకోవద్దని చెప్పినా కూడా వినలేదు. 24 గంటలు తాగుతూనే ఉంటాడే. గట్టిగా అడిగితే నన్ను కొట్టి చంపేస్తానంటున్నాడు. ఎందుకే వదిలేస్తే సరిపోతుంది కదా. నా పాప అనాథ కాకూడదని వాణ్ణి భరిస్తున్నానే. సరే పోదాం పా, లేట్ అవుతుంది. సరే పదా. ఆంటీ ఒక కొబ్బరి బొండమి. సరే. అయిపోయింది ఆంటీ. ఇక్కడే. వావ్, ఏముంది మామ, కత్తి కంటే ఆంటే కత్తిలా ఉంది మామ. ఆంటీ 2 పెద్ద కొబ్బరి బొండాలు కావాలా, అందులో నీళ్ళు ఫుల్గా ఉండాలా, స్ట్రా పెట్టి లాగితే సుర్రుమని రావాలా. పెద్ద బొండం 60 రూపాయలకొకటి. అయినా పర్లేదు, ఇవ్వండి. వీళ్ళేదో కొంచెం తేడాగా ఉన్నట్టున్నారు. రేయ్, బోండాలలో నీళ్లుంటాయి, నా చేతిలో కాదు. అబ్బో, ఈ ఆంటీ చాలా కంత్రి. బోండం రేటు 60, మరి మీ రేట్ ఎంత ఆంటీ? సార్ వాళ్ళని పట్టుకోండి సార్. ఓకే ఓకే పట్టుకుంటా. పోతారా? ఇక్కడ తప్పించుకొని పోతారా మీరు? అరే, బోండం రేటు 60,
ఆంటీ నీ రేట్ ఎంత అంటారా? ఆ? నా రేటు కావాలరా మీకు? ఆ? నీకుందిరా ఇవాళ. ఆ? మీరు నా చేతుల్లో అయిపోయారా ఇవాళ? రేయ్ రేయ్ ఆగండ్రా. రేయ్ ఏంట్రా ఆంటీ కనిపించట్లేదు? మనం చూసి భయపడింది. పదరా. ఏంట్రా నా నుంచి తప్పించుకుపోతారా? అమ్మా క్షమించమ్మా, ఇంకెప్పుడు ఏమైనా అలా చూడవమ్మా. రేయ్ ఆడదంటే ఆట బొమ్మ అనుకున్నావురా? ఆడదంటే ఆది పరాశక్తి. ఆడవాళ్లలో సతీ సుమతి అనసూయలు మాత్రమే కాదురా, రాణి రుద్రములు ఝాన్సీ లక్ష్ములు కూడా ఉన్నారు. మా ఆడవాళ్లు బయటికొచ్చి పనులు ఉద్యోగాలు చేస్తున్నారంటే వాళ్ళ కుటుంబాల్ని ఆదుకోవడానికి, ఎంతో కొంత తమ వారికి కష్టంలో సహాయంగా ఉండడానికిరా. అంతేకాని మీలాంటి పోరంబోకలు చేసే చేష్టల్ని భరించడానికి కాదు. పని చేసుకునే ఆడవారిని గౌరవించండి. అలా చెయ్యడం చేత కాకపోతే ఊరుకోండి, అంతేకాని వాళ్ళ దారికి అడ్డు రాకండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళుంటారుగా, వాళ్ళలానే మేం కూడా. పోండి, బుద్ధిగా బతకండి.